చెక్ బౌన్స్ కేసెస్లో ఈ చెక్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈ రోజున పడే బాధ ఏమిటంటే, నేను ఒక్క వ్యక్తికి ఎక్స్ అనే వ్యక్తికి బాకీ ఉన్నమాట నిజమే, కానీ నా మీద కేసు పెట్టింది మాత్రం ఎక్స్ కాదు, వై అనే వ్యక్తి నా మీద కేసు పెట్టాడు. ఈ వై అనేవాడు ఎక్స్ నుంచి నా చెక్ని తీసుకొని మరి నా మీద కేసు పెట్టాడు. నిన్న ఈ కేసుకి సంబంధించి విచారణ జరిగింది కోర్టులో. క్రాస్ ఎగ్జామినేషన్లో నన్ను ఒక ప్రశ్న అడిగారు లాయర్ గారు. అదేంటంటే, ఈ చెక్కు మీద సంతకం నువ్వే పెట్టావా అంటే, అవును నేనే పెట్టా అన్నాడు. కానీ ఇతను ఏదో చెప్పబోయే లోపల మళ్ళీ వేరే ప్రశ్న వేసి ఆ లాయర్ గారు ఏదైతే తను యాడ్ చేయదలుచుకున్నాడో ఆ విషయాన్ని యాడ్ చేయించలేకపోయాడు. మరి ఈ విషయంలో నాకు శిక్ష పడుతుందా అని ఆ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. మరి ఈ చెక్ బౌన్స్ కేసెస్లో ఒక వ్యక్తికి సంబంధించిన చెక్కు వేరే వ్యక్తి దగ్గర ఉంది అంటే సెక్షన్ 118 ప్రకారంగా 139 ప్రకారంగా ఒక ప్రిజంప్షన్ ఏంటంటే, భావన ఏంటంటే, మీరు ఆ వ్యక్తికి బాకీ ఉన్నారు, ఆ బాకీ చట్టబద్ధమైన బాకీ, మీరు తీర్చవలసినటువంటి చట్టబద్ధమైన బాకీ కాబట్టి మీరు తీర్చాలి. ఆ తీర్చే నేపథ్యంలోనే మీరు ఈ చెక్ ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి చెక్కు బౌన్స్ అయింది కాబట్టి సెక్షన్ 138 ప్రకారంగా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లో పేర్కొన్నట్లుగా మీరు నేరం చేశారు. కాబట్టి ఇంకా మీరు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం లేదు, మీకు శిక్ష గ్యారంటీ. మరి దీని నుంచి మనం తప్పించుకోవాలంటే, ఇలాంటి పరిస్థితులను తప్పించుకోవాలంటే ఏం చేయాలి అని చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు. ఇది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది ఈ రోజున. కాబట్టి ఎవరైనా మీరు ఎక్స్ అనే వ్యక్తికి చెక్ ఇచ్చినప్పుడు ఆ ఎక్స్ వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి కనుక మీ మీద చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసి నోటీస్ పంపినా లేదా లీగల్ నోటీస్ పంపినా లాయర్ ద్వారా మీరు వెంటనే స్పందించి ఎవరైతే తప్పుడు వ్యక్తి మీ మీద కేసు పెడదామని ప్రయత్నిస్తున్నాడో ఆ వ్యక్తి మీద మీరు క్రిమినల్ కేసు పెట్టి తీరాల్సిందే. అలా గనక మీరు క్రిమినల్ కేసు పెట్టకుండా మౌనంగా ఉన్నట్లయితే మీరు శిక్షను అనుభవించాల్సిందే, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఇలా 138 కేసెస్లో ప్రిజంప్షను విషయం తెలియక చాలామంది అలాగే బ్లాంక్ సైన్ చేసేసి చెక్లు ఇచ్చేస్తున్నారు, వర్డ్స్లో రాయరు, డేట్ పెట్టరు. కొన్ని కేసుల్లో వెనకాల తెలివిగా చెక్ ఇష్యూడ్ ఓన్లీ ఫర్ సెక్యూరిటీ పర్పస్ అని రాసుకుంటున్నారు. లా గురించి కొంతమంది తెలిసిన వాళ్ళు. ఇంతకుముందు ఎపిసోడ్స్లో నేను చెప్పాను, చెక్ బౌన్స్ కేసెస్ గురించి కాన్సిక్వెన్సెస్ సివియర్గా ఉంటాయి, తప్పించుకోవడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి చెక్ బౌన్స్ కేసెస్ విషయంలోకి వచ్చేటప్పటికి ఆ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా మీరు ప్రవర్తించుకోవాలి తప్ప సాక్ష్యం అయిపోయిన తర్వాత, క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఏ ప్రయత్నం చేసినా అది నిష్ఫలితమే.